హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ఎస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో అయితే నేను చూపిస్తున్న ఈ స్నాక్స్ అయితే రిబ్బన్ పకోడా అండి. పిల్లలకి ఇంట్లో మనం స్నాక్స్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో నేనైతే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఎంతో టేస్టీగా ఉండే మనకి ఈ రిబ్బన్ పకోడాని ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో కూడా నేను ఈ వీడియోలో మీతో చూపించబోతున్నాను. పిల్లలకి హెల్తీగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చండి. అయితే ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని ఇప్పుడు ఇందులోకి ఒక 3 కప్స్ వరకు రైస్ ఫ్లోర్ని అయితే తీసుకుంటున్నానండి. ఇలా రైస్ ఫ్లోర్ని జల్లెడ పట్టి తీసుకోవాలి. అందులో ఏమైనా మనకి పురుగులు కానీ అలాంటివి ఏమన్నా కూడా మనకి ఇలా జల్లెడ పట్టడం వల్ల అన్నీ కూడా పోతాయి. ఇలా ఇప్పుడు ఇందులోకి ఒక 3 కప్స్ వరకు రైస్ ఫ్లోర్ని అయితే తీసుకుంటున్నాను. మీరు ఇంట్లో పిండి పట్టించిన పిండి అయినా తీసుకోవచ్చు, లేదంటే కనుక మనం బయట కొనుక్కొచ్చిన రైస్ ప్యాకెట్ ఉంటుంది కదా, రైస్ ఫ్లోర్ ప్యాకెట్, ఆ ప్యాకెట్ అయినా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇందులోకి ఒక 1 కప్ వరకు పుట్నాల పప్పు ఉంటుంది కదా, అది మిక్సీ పట్టి తీసుకుంటున్నానండి. ఆ పప్పు మిక్సీ పట్టి 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. మీరు నార్మల్గా శనగపిండి ఉంటుంది కదా, ఆ శనగపిండి అని తీసుకోవచ్చు. ఈ 3 కప్పుల రైస్ ఫ్లోర్కి 1 కప్పు శనగపిండి అయితే పట్టిందండి. ఇక్కడ నేను చూపిస్తున్నది వాము అండి. వాము అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వాము, 2 టేబుల్ స్పూన్ వరకు మనం నువ్వులు, ఇవి 2 కూడా మిక్సీ పట్టి తీసుకుంటున్నానండి. ఇలా మిక్సీ ఎందుకు పట్టి తీసుకుంటున్నానంటే డైరెక్ట్గా వేయకుండా మిక్సీ పట్టడం వల్ల మనకి ఈజీగా అయితే అందులో మిక్స్ అయిపోతుంది. మనం మిక్సీ పట్టకుండా డైరెక్ట్గా అలా వేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తినరండి. అండ్ టేస్ట్ కూడా ఇందులో కలిసిపోతుంది కాబట్టి చాలా బాగుంటుంది. ఇలా నేను ఇది పొడి చేసేసి ఇందులో వేసుకొని తీసుకుంటున్నాను. అండ్ నువ్వుల నుండి కూడా మంచి కాల్షియం అయితే వస్తుంది పిల్లలకి. నార్మల్గా నువ్వుల్ని మనం ఎందులోనే చిక్కీలు అలా చేసినా కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. కాబట్టి ఇలా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను. కారం ఎక్కువ తినలేని వాళ్ళు తక్కువ వేసుకోవచ్చండి. అండ్ కారం ఎక్కువగా తినాలనుకున్న వాళ్ళు మరీ ఎక్కువగా వేసుకొని స్పైసీగా చేసుకోవచ్చు. నేనైతే మీడియం స్పైసీగా చేస్తున్నాను పిల్లల కోసం కాబట్టి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని మిక్స్ చేసేసుకుని ఇప్పుడు ఇందులోకి బటర్ని కూడా వేస్తున్నాను. బటర్ వేయడం వల్ల ఇవి గుల్లదనం వస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పిల్లలకి హెల్తీగా ప్రిపేర్ చేస్తున్నప్పుడు మనం బటర్ వేస్ట్ చేస్తే చాలా మంచిదండి. మీకు బటర్ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ని కూడా వేసుకుని చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ చేసుకుని వేడి ఆయిల్ వేసుకొని చేసుకోవచ్చు అండి. ఇలా అంతా కలిసే విధంగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు ఇందులోకి కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండి ముద్దను ఎలాగైతే కలుపుకుంటామో అదే విధంగా ఈ పిండిని కూడా కలుపుకోవాలి. ఇలా మనం పిల్లలకి ఇంట్లోనే హెల్తీగా స్నాక్స్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి. ఎప్పుడు కూడా మనం బయట స్నాక్స్ తీసుకొని వచ్చి పెడుతూ ఉంటాం కదా, అలాంటి బయట స్నాక్స్ ఎలా చేస్తారో కూడా మనకు తెలియదు కదా, ఏ ఆయిల్ యూజ్ చేస్తారో తెలీదు, అండ్ ఏ పిండిలు వాడతారో తెలీదు. మనం ఇలా ఇంట్లోనే హెల్తీగా స్నాక్స్ని ఈజీగా ప్రిపేర్ చేసి పిల్లలకి పెడితే మన పిల్లలకి హెల్త్కి బాగుంటాయి అండ్ టేస్ట్లు కూడా చాలా బాగుంటాయండి. మనం మంచి ఫ్రెష్ ఫ్రీడమ్ ఆయిల్ లేదంటే సన్ఫ్లవర్ ఆయిల్ ఏదైనా యూజ్ చేసి ఇంట్లోనే ఈజీగా చక్కగా ప్రిపేర్ చేస్తూ ఉంటాం కాబట్టి మనం రీయూజ్ చేయని ఆయిల్తో మనం పిల్లలకి స్నేక్ చేసి పెడతాం కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి. ఇలా నేను చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఇప్పుడు ఇందులోకి చక్రాల గొట్టం ఎలా అయితే ఉంటుందో ఆ గొట్టంలోకి ఈ పిండిని పెట్టేసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న ఈ ప్లేట్ని మనం పెట్టేసుకుని సెట్ చేసేసుకుని పిండిని పెట్టేసుకున్నాక రిబ్బన్ పకోడాని వేసేసుకోవాలి. మనం చక్రాలు వేసుకున్నప్పుడు కూడా ఇలానే పిండి అయితే మనం చక్రాలకు కూడా ఇలానే కలుపుకోవాలి. బట్ నేనైతే రిబ్బన్ పకోడా వేస్తున్నాను కాబట్టి అందులో చక్రాల్లోకి మనం నువ్వులు అండ్ వాము పేస్ట్ చేయక్కర్లేదండి, పొడి చేయక్కర్లేదు, డైరెక్ట్గా వేసుకోవచ్చు. రిబ్బన్ పకోడా కాబట్టి ఇలా వేస్తున్నానండి, పిల్లలు ఇష్టంగా తింటారండి. మా పిల్లలు అయితే రిబ్బన్ పకోడా చాలా ఇష్టంగా తిన్నారు. చాలా బాగుంది అని వాళ్ళు చాలా త్వరగా ఖాళీ చేసేస్తారండి. ఇలా మీరు ఇంట్లో మీ పిల్లలకు కూడా హెల్తీగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లైక్ చేసి మీరు కూడా ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ స్నాక్స్ తిన్న మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, మళ్ళీ చేయమని అడుగుతున్నారు. అంత టేస్టీగా చాలా గుల్లగా వచ్చినాయి అండ్ ఇలా పట్టుకుంటే అంత మెత్తగా ఇరిగిపోతున్నాయండి, అంత బాగున్నాయి. మీకు నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేసేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.